హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇటు సైడ్ కొప్పోల్ సైడ్ ఉన్నాము. కొప్పోల్ సైడ్ కొత్తపట్నం బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇటు వస్తే కొప్పోల్ సైడ్ వెళ్తాం కదా, అక్కడ ఉన్నాం అనమాట. ఇవన్నీ మనం బోర్డు చూడొచ్చు, కొత్తపట్నం అని, ఒంగోలు. మనం ఇక్కడ కిమ్స్ హైవే ఉంది కదా, అక్కడ నుంచి హైవే దగ్గర నుంచి కొత్తపట్నం వెళ్తున్నాం అనమాట. అక్కడ ఇందిరమ్మ ఇల్లు అవి ఉంటాయి కదా, అక్కడికి వెళ్తున్నాము. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత డ్రీమ్స్ అని ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ లైన్ లోపల నుంచి లోపలికి వెళ్ళి అక్కడంతా ఈరోజు కవర్ చేసాము. అక్కడ మొత్తం చాలా ఇండివిజువల్ హౌసెస్, విల్లాస్, అవన్నీ చాలా వరుసగా విల్లాసే ఉన్నాయి. అవన్నీ చూద్దాము. ఇక్కడ ఇదంతా అక్కడక్కడ ఇల్లులు ఉన్నాయి. ఇది సర్వీస్ రోడ్ అన్నమాట. ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ ఇసుక డంపింగ్, ఇసుక కావాలంటే అది ఉంటుంది కదా, మనం బుక్ చేసుకుంటాము, అది ఉందన్నమాట. ఇటు సైడ్ ఒకటి ఉంది, మళ్ళీ అటు సైడ్ మన ఉంది కదా డిమార్ట్ దగ్గర ఒకటి ఉందన్నమాట. మనం ఇప్పుడు హైవే దగ్గర ఉన్నాము. హైవే దగ్గర నుంచి మనం ఇట్లా లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇలా లోపలికి వెళ్ళి సర్వీస్ రోడ్ ఇది. ఈ సర్వీస్ రోడ్ నుంచి మనం అక్కడికి వెళ్తున్నాం అనమాట. మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చామన్నమాట. ఇదిగోండి, ఈ కింద నుంచి మనం ఒంగోలు సైడ్ వెళ్ళొచ్చు. ఇది కొత్తపట్నం బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇటు వెళ్తాం కదా, మనం కొత్తపట్నంలోకి, కొప్పోల్లోకి వెళ్తాము. అదనమాట. ఈ హైవే దగ్గరికి వచ్చాము. ఇది కొత్తపట్నం. ఇప్పుడు బస్సు వెళ్ళింది చూడండి, అది కొత్తపట్నం వెళ్తుంది. ఆ ఎక్స్ప్రెస్ బస్సులు వేసారనమాట కొత్తపట్నం. అక్కడ నేను చాలా బస్సులు చూశాను. ఇక్కడ ఇటు నుంచి ఇక్కడంతా ఫుల్ బిజీగా ఉంది. ఇక్కడ మనకి సరస్వతి కాలేజీ హోర్డింగ్స్ ఉంది. ఇక్కడ కాలేజ్, ఇక్కడ ఒక హోటల్ ఉందన్నమాట. ఆ హోటల్ లోపల చాలా బాగుంది. అక్కడ మేము మళ్ళీ వచ్చినప్పుడు చాయ్ తాగానమాట. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఆ ఎదురు బార్ షాప్ ఉంది. అండ్ ఇక్కడ మనకి వినాయకుని విగ్రహాలు అవన్నీ తయారు చేస్తూ ఉన్నారు. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అపార్ట్మెంట్. ఆ అపార్ట్మెంట్ చాలా ఓల్డ్ అపార్ట్మెంట్ అనుకుంటా ఈ ఏరియాలో. అందుకని అసలు పెయింటింగ్స్ అంతా పోయినాయి అనమాట. మనం ఇప్పుడు ఇక్కడ ముందుకి వెళ్ళి తర్వాత రైట్ తీసుకుంటాము. రైట్ తీసుకొని అక్కడ డ్రీమ్స్ కాలేజ్ స్కూల్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి, మనకి ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ అపార్ట్మెంట్ పక్కన. ఆ అపార్ట్మెంట్ లో ఒక ఇల్లు రెంట్కి ఉంది. అక్కడ నేను బోర్డు చూశాను. అక్కడ మామూలుగా ఉంటుంది, ఒక 20,000 అలా ఉండొచ్చు అనుకుంటా రెంట్, 15,000 అట్లాగా. ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడేమో రోడ్ ఫేసింగ్, ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి. షాప్స్ అన్ని రేకులేసి ఉన్నాయి అన్నమాట. మనం ఈ లైన్ లోకి వెళ్ళాము. ఈ లైన్ మామూలు మట్టి రోడ్డు అనమాట. ఇక్కడ ఈ లైన్ లో మనకి డ్రీమ్స్ కాలేజ్ స్కూల్ ఒకటి ఉంది. ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళాం అనమాట. ఆ స్కూల్ మావాడు ఇంతకుముందు వెళ్ళాడు, నేను జయంత్ వచ్చాం అనమాట. ఇప్పుడు ఇక్కడ అంతా మట్టి రోడ్లే. ఇక్కడ పెద్ద సిమెంట్ రోడ్లు, అలాంటి డ్రైనేజ్ సిస్టమ్స్ అవన్నీ ఇంకా ఏమీ రాలేదు. ఇక్కడ ఇది అపార్ట్మెంట్ పక్కన డ్రీమ్స్ స్కూల్ అన్నమాట. ఈ ఏరియాలో స్కూల్స్ 1-2 ఉన్నాయి. నెక్స్ట్ జన్ స్కూల్ ఉంది, మళ్ళీ ఈ స్కూల్ అన్నట్టుంది. ఇక్కడ స్కూల్ కూడా ఒక స్టార్ట్ చేస్తే బాగానే ఉంటుంది. ఎందుకంటే ప్లేసెస్ చాలా ఉన్నాయి కదా, ఇల్లులు కూడా చాలా వస్తున్నాయి ఇక్కడ. అక్కడంతా చివరి దాకా ఇల్లులన్నీ వస్తూ ఉన్నాయి అన్నమాట. నేను ఇప్పుడు చివరి దాకా వెళ్ళాను, అవన్నీ చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మాత్రం మొత్తం విల్లాస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకి రైట్ సైడ్ లో విల్లాస్ ఉన్నాయి, అక్కడ అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఇదంతా రైల్వే స్టేషన్ పక్కనే అన్నమాట. ఇక్కడ సూర్యుడు ఉండటం వల్ల బాగా బ్రైట్ గా ఉంది. అక్కడ ఒక అపార్ట్మెంట్ కడుతున్నారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అక్కడక్కడ అన్ని కడుతూ ఉన్నారు అన్నమాట. అది మ్యాటర్.
ఇది జయా నగర్ అంటారంట. అక్కడ మనం బోర్డ్ చూసామనమాట. జయా నగర్ అని. ఇప్పుడు మనం స్ట్రెయిట్‌గా ఎళ్తున్నాము. ఇక్కడ రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఒకటుంది. ఇక్కడ ఇవన్నీ విల్లాలనమాట. విల్లాలు కాదు, ఇండివిడ్యువల్ హౌసెస్. విల్లాలంటే 2 ఉంటాయి కదా! ఇది మాత్రం సింగిల్‌గానే ఉంది. అన్నీ ఒకే బిల్డర్ కట్టినట్టున్నారు. అందుకని అన్నీ ఒకలాగే ఉన్నాయన్నమాట దాదాపుగా. ఇక్కడ కనీసం 100 ఇల్లులున్నట్టున్నాయి. అన్నీ అవే ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం లాస్ట్ దాకెళ్ళాము. అక్కడ ఒక అపార్ట్మెంట్ కడుతున్నారు కదా! రైట్ సైడ్ ఒక అపార్ట్మెంట్ కడుతున్నారు. అవి బుకింగ్ చేసుకోవాలంటే అక్కడ ఒక బోర్డ్ కూడా ఉందన్నమాట. బోర్డ్ కూడా చూపిస్తాను చూడండి. అది ఒక బోర్డ్ అన్నమాట. ఇక్కడ మీకు కానీ ఈ ఏరియాలో ఎంత ఉంది, ఏంటి ఒకవేళ పర్చేజ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకోటేంటంటే మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. నాకు కొంచెం ఒక ఐడియా ఉంటుంది. ఎవరెవరు మన సబ్స్క్రైబర్స్ ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు, నా వీడియో ఎంతవరకు రీచ్ అయింది అని జస్ట్ ఒక నాలెడ్జ్ కోసం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంతా తులసి చెట్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం లాస్ట్ దాకా వెళ్ళాము. ఇక్కడ కూడా చూడండి, ఇవి విల్లాస్ అనుకుంటా. పైన కూడా ఉన్నాయి కదా విల్లాస్ ఇవి. ఇక్కడ పాతదన్నమాట. ఇక్కడ లాస్ట్ దాకా వెళ్ళాము. ఇక్కడ గోడ కట్టేసి ఉంది అడ్డంగా. అక్కడి నుంచి ముందుకెళ్ళటానికి లేదనమాట. అదిగోండి గోడ కట్టింది. ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది. ఈ అపార్ట్మెంట్ కాడ కొత్త అపార్ట్మెంట్, దాని పక్కన ఇంకొక అపార్ట్మెంట్. అట్లాగా ఈ ఏరియా మొత్తం అంతా న్యూ కన్స్ట్రక్షన్స్, న్యూ పీపుల్, న్యూ న్యూ టౌన్ అన్నమాట ఇదంతా. ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది. అంటే ఓల్డ్ కాదు, అంతా న్యూ రోడ్స్. ఇక్కడ చూడండి ఆ చివర అపార్ట్మెంట్. ఇవన్నీ కూడా బ్రిక్స్ తోనే కడుతున్నారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు బ్రిక్స్ అన్నమాట. హలాయిక్ బ్రిక్స్, అలాంటి డమ్మీ బ్రిక్స్ కాదు. మంచి కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి ఇక్కడ. ఇది జయానగర్ అన్నమాట. ఇక్కడ జయానగర్ 1, 2, 3, 4 ఉన్నాయి. ఇక్కడేమో ఒక బోర్డు ఉంది చూడండి. ఆ బోర్డు ఏమో జయానగర్ అని స్ట్రైట్‌కి చూపిస్తుంది. అక్కడేమో ముళ్ళ కంచె ఏసిందన్నమాట. ఇక్కడ అన్నీ చూడండి, సూర్యుడు మనకు మాత్రం సన్‌సెట్ బావుంటుంది. సన్‌రైజ్ బావుంటుంది. ఇక్కడ కొన్ని అపార్ట్మెంట్స్ కట్టేదాకా ఈ ఏరియాలో మాత్రం సూర్యవందనం చేసుకోవాలంటే అన్నీ బావుంటదన్నమాట. ఇక్కడ ఆల్రెడీ షాప్స్ కట్టారు కింద. ఇక్కడ మన సూపర్ మార్కెట్ ఇట్లాంటివి పెట్టుకోవాలి, ఏదైనా షాప్ పెట్టి కిరాణా షాప్ పెట్టుకోవాలంటే ఇది బెస్ట్ ప్లేస్ అన్నమాట ఇది. ఇయన్నీ చూడండి, ఇల్లులన్నీ ఒకేలాగున్నాయి. పక్క పక్కన కట్టేశారు. మొత్తం కన్స్ట్రక్షన్ ఒకేసారి ఒకే బిల్డర్ చేసినట్టున్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు. అదనమాట. ఇంకిలా ముందుకెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇవన్నీ అలా కనిపిస్తున్నాయి. ఆ చివర కొన్ని కన్స్ట్రక్షన్ జరుగుతా ఉన్నాయి. ఇక్కడ అక్కడక్కడ ఒక్కొక్క ఇల్లు అట్లా ఉన్నాయన్నమాట. మేమిలా ముందుకెళ్ళాము. ఇక్కడ రోడ్డు వస్తుందో లేదో అని కూడా మాకు అర్థం కావట్లేదన్నమాట. ఏదో రోడ్డు వస్తుంది, అలా ముందుకెళ్ళామన్నమాట. అది ఇక్కడ కాడ ఇల్లులున్నాయి. ఇదంతా జయానగర్. ఇక్కడ ఒక్క షాప్ కూడా లేదు చూడండి లోపల పక్క. షాప్ గానీ, హోటల్స్ కానీ అట్లాంటివి ఏమీ లేవు. కమర్షియల్‌గా ఏమీ లేవు ఇక్కడ. కమర్షియల్‌గా ఏదైనా పెట్టుకోవాలనుకుంటే ఈ ఏరియా మాత్రం బావుంటుంది. ఏముంది, నెలకు ఒక 20,000 వచ్చినా చాలు కదా! ఒక షాప్ తీసుకొని రెంట్ పోను ఒక 20,000 ఈజీగా వస్తాయి. మనం ఏది పెట్టినా ఇక్కడ. అదనమాట. ఇక్కడ అసలు రోడ్స్ లేవు. వర్షం పడితే ఎలా ఉంటదో కానీ పరిస్థితి. రోడ్స్ అనేవి లేవు. ఇంకా వస్తాయి. ఇక్కడ ఉన్నాయి ప్లేసెస్. జనాలన్నీ వస్తా ఉంటే టాక్సీస్ వస్తాయి. రోడ్స్ కూడా వచ్చేస్తాయి. కాకపోతే కొంచెం టైం పట్టిద్ది. ఇక్కడ ఒక లాస్ట్‌లో ఒక ఇల్లుంది. ఇక్కడ టూలెట్ అనే ఒక బోర్డ్ చూశాను. ఇక్కడి నుంచి మళ్ళీ లెఫ్ట్‌కెళ్ళాను, రైట్‌కెళ్ళాననమాట. ఇక్కడి నుంచి మనం రైట్‌కెళ్ళాము. రైట్‌కి కాదు, స్ట్రెయిట్‌గెళ్తున్నాను. ఇవి గూడా విల్లాసే. ఇక్కడ ఈ లైన్‌లో గూడా మొత్తం విల్లాసే అన్నమాట. ఈ లైన్‌లో విల్లాస్, ఇండివిడ్యువల్ హౌసెస్ అయేయో అవన్నమాట. ఈ లైన్ మొత్తం. ఈ లైన్ చాలా దూరం ఉంది. ఈ లైను అడ్డంగా అక్కడ పెంకులాట ఆడుతున్నారు. అక్కడ ఆగాము. ఇయుంటాయి గదా! పెంకులాట. అక్కడ ఆగి మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట ఇక్కడ.
ఇక్కడి నుంచి డెడ్ ఎండ్. ఇక్కడ ముందు వాళ్ళకి మాత్రం రోడ్డు పూటొస్తుంది. ఆ చెట్టు ఉంది కదా! వాళ్ళకి. మళ్ళీ లెఫ్ట్ తిరిగాము. ఇక్కడ అన్నీ మట్టి రోడ్లే మనం అనుకున్నట్టు. లెఫ్ట్ తిరిగి మళ్ళీ రైట్ తిరిగామనమాట. ఇక్కడ ఒకే ఇల్లుంది చూడండి. ఒకే ఇల్లు. అంతా సూర్య సన్‌సెట్. సన్‌రైజ్ కాదు సన్‌సెట్ అన్నమాట. ఇక్కడ ఒకటి ఇల్లుంది. ఇవన్నీ అక్కడక్కడ కట్టారు. బాగా కట్టారు. ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో ఇల్లుంది. ఇది చాలా పెద్దగా ఉందన్నమాట ఇల్లు. ఇక్కడ కాలువ అవన్నీ ఉన్నాయి. ఇంక మనం మెయిన్ రోడ్ మీదకొచ్చేసాము. థాంక్ యూ వెరీ మచ్.